హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఏపీడిఎస్సి 2025 హాల్ టికెట్స్ అయితే నైట్ రిలీజ్ అయ్యాయి. కొద్దిసేపు అయితే యాక్టివ్లో ఉన్నాయి, టెస్టింగ్ మోడ్లో ఉన్నాయి అన్నమాట. ఈరోజు పూర్తిగా రిలీజ్ అవుతాయి. హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి. పూర్తి వివరాలు చూసుకుంటే, మొదట టీజీటీ, చివర్లో ఎస్జీటీ పరీక్షలు, రోజుకు 2 విడతలుగా నిర్వహణ. పీజీటీ ప్రిన్సిపల్ పీడీలకు ఉదయం పూటే పరీక్షలు. పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ అభ్యర్థులకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. దీని కాల వ్యవధి గంటన్నర. వీళ్ళకి 9 to 12 అండి. ఎగ్జామ్ 3 hours ఉంటుంది. డిఎస్సి పరీక్షలను రోజు 2 విడతలుగా నిర్వహిస్తారు. ఉదయం సెషన్ వచ్చేసి 9:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 2 నుంచి 4:30 వరకు. నెక్స్ట్ మొత్తం 16,347 పోస్టులకు 3,35,401 మంది విద్యార్థులు అయితే అప్లై చేసుకున్నారు. దీంట్లో రాష్ట్రంలో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టే మీకు సెంటర్ ఇచ్చారు. ఆన్లైన్ పరీక్షలను మొదటగా టీజీటీ అభ్యర్థులకు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు, అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు, చివరిగా ఎస్జీటీ వాళ్ళకైతే ఉంటాయి. జిల్లాకో ప్రశ్నపత్రం, 90 రోజుల అదనపు సమయం కావాలన్న అభ్యర్థులను ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గత ఏడాది నవంబర్లోనే డిఎస్సి సిలబస్ను ఆన్లైన్లో ఉంచామని, దీంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 6 నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని పేర్కొన్నారు. 90 రోజుల సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వారు ఉద్యోగాల్లో చేరాల్సి వస్తుందని, ఇది విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. డిఎస్సి పారదర్శకంగా, లోపరహితంగా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మంచిదని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిపింది. ఫలితాలను నార్మలైజేషన్ చేస్తారని, ఈ విధానాన్ని న్యాయస్థానాలు సైతం సమర్థించాయని వివరించారు. సో జిల్లాకు ఒక ప్రశ్నపత్రం, 90 రోజుల సమయం ఇవ్వమని గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి చెప్పింది. మనము వాట్సాప్ గవర్నెన్స్లో కనుక చూసుకుంటే డిఎస్సి హాల్ టికెట్ ఆప్షన్ ఇచ్చిరు, కానీ ఇంకా హాల్ టికెట్స్ అయితే వాట్సాప్లో కూడా రిలీజ్ కాలేదు. కమ్మింగ్ సూన్ అని చెప్తుంది. వెబ్సైట్లో కూడా ఇప్పుడైతే ఇందాక ఆప్షన్ అయితే కనిపించలేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.